ఇప్పుడేంటి ఈ అరెస్టులు కూడా ఏంటి? వైసీపీ సంబంధించిన నాయకులందరినీ వరుసగా అరెస్టులు చేస్తూ వస్తున్నారు. సార్ అరెస్ట్ అనేది నాకు తెలిసి దిస్ ఇస్ ఆల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ప్లాన్ చేసుకుని జరుగుతున్నట్టు యాక్టివిటీ. అంతకుముందు ఏమన్నా తప్పు ఎవరైనా చేస్తుంటే ఆ తప్పున్న వాళ్ళని కొట్టడం ఒకటి ఎంచుకున్నారు. ఫస్ట్ కొట్టడంతో పాటు చంపేయటం కూడా కొంత ఫస్ట్ 2 నెలల్లో కనపడ్డాయి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి ఇవన్నీ డిస్ప్లే చేశాడో నాకు తెలిసి చంపేయటం కొట్టడాలు కొద్దిగా ఆపారు. ఆపి కేసులు పెట్టడం స్టార్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అంత ఎర్లీగా ఢిల్లీ పోకుండా ఉండుంటే ఇంకా చాలా తన్నులు పడాయి. సో తనటం కొద్దిగా మానేసి ఈయన మళ్ళీ ఢిల్లీకి వెళ్తున్నాడు. ఢిల్లీలో చంద్రబాబు అక్కడ ఉన్నటువంటి మోడీ కూడా సీరియస్ అవుతాడు ఒక్కోసారి. అసలు ఇదంతా ఎందుకు, మన ఆఫీస్నే తన్నినప్పుడు మనం కూడా పోయి అక్కడ కంప్లైంట్ చేసి వచ్చాం కదా, పాత కంప్లైంట్ ఒకటి ఉంది కదా, మోడీ గారికి అది చూపించేసి నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నా ఆఫీస్ మీద వీళ్ళంతా వచ్చారు, దీని మీద కేసు నడుస్తుంది, అలాంటివి ఏమైనా పెట్టుకోండి, అంతేగాని మీరు చంపడం చేయదు అని చెప్పి ఉండొచ్చు ఆయన. దానిలో భాగంగానే ఇప్పుడు ఆ రోజు ఎవరు పోయారో 180 మందిలో ఎవరెవరు ఎక్కడ ఉన్నారో ఎవరు ప్లాన్ చేశారని దాని మీద జరుగుతూ ఉన్నాయి కొన్ని అరెస్టులు. వైసీపీని ఇబ్బంది పెట్టవు, భయపెట్టవు? అంటే వైసీపీని ఇబ్బంది పెట్టవా అంటే వైసీపీ పుట్టుకే అరెస్టులతో స్టార్ట్ అయింది కదా. మేమందరం మేము కౌన్సిల్లో ఎమ్మెల్సీగా ఉండి మాకు రోసీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత సోనియా గాంధీ గారికి అడ్డం తిరిగి ఆయన ఓదార్పు పోతే ఆయన తోటి బయలుదేరిన బ్యాచ్ కదా మేమంతా. మా పార్టీ పుట్టడమే అరెస్టులతోటి, జైలుతోటి, జైలు జీవితాలతోటి అన్ని పుట్టింది. కాబట్టి ఇప్పుడు మేము మీరు ఏమైనా చేసుకోండి మా భయం ఎదురే చెప్తాం, మామూలుగా భయం ఎదురే చెప్తాం. సో ఈ అరెస్టులని ఇది కోర్టులో ఉంది కాబట్టి నేను కూడా పెద్దగా అంటే జనరల్గా ఈ అరెస్టులు ఒకవేళ జరిగినటువంటి అఫెన్స్ గురించి నిజంగా ఉన్న వాళ్ళనే మీరు ఏమైనా చేయగలిగితే చేసుకోవచ్చు. లేని వాళ్ళని వాడు కుట్ర పన్నాడు, ఇదే రామనగర్ కుట్ర కేసే సార్, లేకపోతే ఏమన్నా మన ఢిల్లీ ప్రొఫెసర్ సాయిబాబా గారి మీద జరిగినటువంటి ఆ జడ్జి ఏం చెప్పాడు తెలుసు కదా, సాయిబాబా హ్యాండిక్యాప్డ్, పోలియో ఉంది, అతను ఎక్కడ కదలలేడు, వీల్ చైర్ మీద ఉన్నాడంటే నో 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 ఈజ్ వెరీ డేంజరస్. ఎవరు జడ్జి, హౌ ఈజ్ డేంజరస్ అనే ఇతను లాయర్ అడిగితే హీ హాస్ గాట్ ఎ బ్రెయిన్ అన్నాడట. ఒక జడ్జి ఏమో వాడు బ్రెయిన్ ఉంది కాబట్టి వాడు చాలా డేంజరస్ అన్నాడు. ఇంకొక రైటర్ ఏమో, జర్నలిస్ట్ ఏమో అక్కడ బ్రెయిన్ లేదు బురద ఉందని చెప్తున్నాడు. ఏంటి సార్ ఇవి, ఇట్నేమన్నా అసలు మీరు చూసారా జ్యోతి? చూసాను. జగన్ బుర్రంతా బురదే. సరే, మీరు అరెస్టులతోటే స్టార్ట్ అయింది, అరెస్టులతో స్టార్ట్ అయిన పార్టీ భయపడదు, జైలు వీటితోటే.